ఇంకొక చిన్న స్టోరీ. సో ఒకతను పగలు రాత్రి తేడా లేకుండా దేవుణ్ణి పూజిస్తున్నాడు. లైక్ జపంలాగా చేస్తున్నాడు అనమాట. సో చేయంగా చాలా రోజులకి దే అతను పడుకొని ఉన్నప్పుడు దేవుడి వాయిస్ అనేది వినిపించింది. సో అందులో ఏముంది అంటే, దూరంగా ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద ఒక బండ రాయి ఉంది. ఆ రాయిని నెట్టు అని చెప్పాడు. సో అతను వెంటనే లేవగానే అది విని సో చేస్తా అనేసి తొందరగా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకొని తనకు చేయాల్సిన పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వెళ్ళి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఆ బండరాయిని నెడుతున్నాడు. ఇలా రోజు ఒక 3 months వరకు నెట్టాడు ఇలాగా. అయితే ఆ బండరాయి ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఆ బండరాయి ఏంటి అంటే చిన్న సపోర్ట్ మీద ఆ బండరాయి అనేది ఒక గుట్ట మీద ఉంది. అది ఎంత నెట్టినా కూడా 3 months నెట్టినా కూడా చిన్న ఇంచు కూడా కదలలేదు. ఒకరోజు పడుకొని అనుకుంటున్నాడు, 3 months నుంచి నెడుతున్నా చిన్న రిజల్ట్ కూడా లేదు, అంత కష్టమంతా వృధా అయిపోయింది, అసలు ఆ బండరాయి చిన్న కూడా కదలలేదు అనేసి అనుకుంటున్నాడు. అప్పుడు మెలకుతో ఉండగానే ఒక వాయిస్ వినిపిస్తుంది. అది దేవుడి వాయిస్ అన్నమాట. ఎందుకు ఈ 3 నెలలు శ్రమ వృధా అయిపోయింది అనుకుంటున్నావు? ఈ 3 నెలలలో ఒక క్రమశిక్షణ అలవాటు అయ్యింది. ఎర్లీ మార్నింగ్ లేచావు, యోగా చేసావు, పూజ చేసావు, గుట్ట వరకు నడిచావు. ఇలా రాయిని పుష్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా నీ బాడీ ఫిట్నెస్ అయ్యింది, నువ్వు హెల్తీగా అయ్యావు. ఏ పనైనా కూడా క్రమం తప్పకుండా చేయడం ద్వారా దానికి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రాయి కదలలేదు అనే బాధ కంటే నువ్వు ఫస్ట్ నీ పరంగా నువ్వు ఆలోచించు, నువ్వు ఎంత ఫిట్గా ఆరోగ్యంగా మంచిగా అయ్యావు. సో ఆ నెగిటివ్ థాట్ అనేది తీసేసే. దేవుడికి కావాల్సింది ఇదే, నువ్వు బాగుండడం అనేసి వాయిస్ అనేది వినిపించింది అనమాట. అప్పుడు అతను అనుకున్నాడు, నిజమే కదా, ఈ 3 నెలలు నేను చేసిన శ్రమ అయితే వృధా అవ్వలేదు, నేను ఆరోగ్యంగా ఫిట్గా మంచిగా అయ్యాను అనేసి అనుకొని సంతోషపడ్డాడు అనమాట. మనం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, క్రమం తప్పకుండా ఏదైతే చేస్తామో దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఆరోగ్యంకి ఆరోగ్యం ఉంటుంది, ఫిట్నెస్కి ఫిట్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కటి అనేది ఉంటుంది. జీవితంలో ఏ విషయంలో అయినా సరే క్రమం తప్పకుండా చేస్తే దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి.